ఇవాళ ఆర్టీసీ సమస్యలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీలో పలు సమస్యల పరిష్కారంపై ప్రధాన చర్చ జరగనుంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎంటీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ బస్సుల వినియోగం, ప్రయాణికులకు మెరుగైన సేవలు, బస్సుల నిర్వహణ తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ యూనియన్ నేతలతో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి అధికారులు చర్చించారు. ఇక ఆర్టీసీ సమస్యలపై ఈ రోజు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరికిషన్. హరిప్రియ, గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంపై సమీక్షా సమావేశాన్ని అయితే ఉన్నతాధికారులతో నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం ఆర్టీసీకి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది, ఒక్కొక్క అడుగు కూడా వేస్తోంది. అయితే ఈ శక్తి పథకాన్ని ఏదైతే తీసుకొని వచ్చిందో అప్పటి నుంచి కూడా దగ్గర 5 రకాల బస్సుల్లో ఆడవారందరికీ కూడా ఉచిత ప్రయాణాలను కూడా కల్పించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఎవరైతే ప్రైవేట్ ఆపరేటర్లు ఉన్నారో, అంటే హైర్ బస్సులు ఉన్నాయో, వీరందరూ కూడా కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అంటే అధిక లోడ్లతో బస్సులకు సంబంధించి టైర్లు కానివ్వండి, లేదంటే ఇంజన్లు కానివ్వండి, ఆ తర్వాత బస్సుకు సంబంధించినటువంటి పార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాడైపోతున్నాయి. అంటే ఎక్కువ లైఫ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో తామంతా కూడా నష్టపోతున్నాం. అలాగే డీజిల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా, కన్జంప్షన్ ఎక్కువగా అవుతుంది. సో దీనికి ప్రత్యామ్నాయం చూపండి అని చెప్పేసి కూడా వారు ఆందోళన చేశారు. అలాగే దాని ధర పెంచాలని చెప్పేసి, అంటే ఇప్పటి వరకు తాముకు ఇస్తున్నటువంటి ధర అంతా కూడా పెంచాలని చెప్పేసి కూడా వారు ఆందోళన బాటపడ్డారు. మరోవైపు యూనియన్ కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఆర్టీసీలో ఉన్నారో వీరందరూ కూడా తమ హక్కుల కోసం, తమ డిమాండ్ల కోసం కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యంతో చర్చలు జరుపుతూనే ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండీతో పాటు అలాగే రవాణా శాఖ మంత్రి కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి శ్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ ఎక్కువగా పెరిగిందని, అలాగే ప్రమాదాల సంఖ్య చాలా తగ్గిందని చెప్పేసి కూడా ఇటు ఆటోలలో వెళ్లేవారు కానీ లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే వారందరూ కూడా ఇప్పుడు ఆర్టీసీనే ఆశ్రయిస్తున్నారు. సో దీని ద్వారా ఇతర రంగాల్లో కూడా ఆదాయం పెరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు చాలా వరకు కూడా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పొదుపు అమలు చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయిలన్నీ కూడా తగ్గించుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ డీజిల్ భారం అనేది ఆర్టీసీ పైన పూర్తి స్థాయిలో పడుతోంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ సిస్టమ్ అనేది లేకుండా ఒక రూట్ లో అందులో జనం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఆ రూట్ లో ఆ బస్సు వెళ్లి తీరాల్సిందే. సో దానివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇంకొక వైపు ఎక్కువగా ఈవీ బస్సులను, ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి వెహికల్స్ ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోరడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి పెట్టింది. దగ్గర 1000 బస్సులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎవరైతే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిపైన ఈ రోజు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబుతో పాటు అలాగే ఆర్టీసీ ఎంపీ, రవాణా శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశం కూడా అయితే నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎవరైతే ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్లు చేసుకొని తర్వాత తమ ఫోన్ నెంబర్లు అందులో, అంటే రిజర్వేషన్ చేసేటప్పుడు అందులో ఫోన్ నెంబర్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సో దానికి IVRS కాల్స్ ద్వారా అక్కడ బస్సు పనితీరు ఎలాగ ఉంది, అలాగే డ్రైవర్ వ్యవహారం ఎలాగుంది, ఆర్టీసీలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి అన్నటువంటి పూర్తి అంశాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. ఇటు కండక్టర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి తమను చాలా చులకనగా చూస్తున్నారు, తర్వాత అగౌరవపరుస్తున్నారు, అలాగే చాలా వరకు కూడా బస్సులలో ఎక్కించుకోవట్లేదు అనేటటువంటి ఒక కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. రిటర్న్ గా కూడా కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటిపైన కూడా పూర్తిగా ఈ రోజు కూర్చొని ముఖ్యమంత్రి అధికారులతో అయితే సమీక్షా సమావేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఆర్టీసీలో నూతనంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ను తీసుకొని వచ్చి తద్వారా సంస్థకు పడుతున్నటువంటి భారీగా
ఏదైతే డీజిల్ వల్ల వస్తున్నటువంటి నష్టాన్ని పూడ్చేందుకు, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు కూడా అంటే వాడుకలో లేనివి, అలాగే మెయిన్ ఇప్పుడు నడుపుతున్నవి మినహా వాడుకలో లేనివి ఏవైనా ప్రైవేట్ కంపెనీలకు లీజు ఇవ్వడానికి కూడా మొన్న యూనియన్ కి సంబంధించినటువంటి వారందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా వాడుకలో లేని స్థలాలు ఇచ్చేందుకు, అలాగే ఆర్టీసీకి ఆదాయం తెచ్చేందుకు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో రోజు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అయితే ఈ సమీక్షా సమావేశం సాయంత్రం 5 గంటలకైతే జరగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. హరిప్రియ. థ్యాంక్ యూ హరికిషన్.